మాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. కార్తీక మాసంలో అందరూ కూడా దీపాలు వెలిగించి పరమేశ్వరుణ్ణి ఆరాధించినారు. ఇక అయిపోయింది కదండి, ఇక దీపంతో ఏం పని ఉంది అని అనుకోకూడదు. అది ఏ మాసమైనా దీపం అనేటటువంటిది ప్రత్యేకించి ఒక మాసానికి అంటూ ఏది లేదు. ప్రతి మాసంలో కూడా ఈ యొక్క దీపాన్ని ఆరాధించినట్లయితే దీపం ద్వారా అనేకమైనటువంటి కామ్యాలు మనకు లభిస్తాయి. శాస్త్రోక్తమైనటువంటివి, తంత్రోక్తమైనటువంటి విషయాన్ని మీకు చెప్తాను. ఇది ఆచరించి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తున్నాను. ఏమిటంటే, ఓం అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పరగాం జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివో అస్మా. ఇది దీపం వెలిగించేటప్పుడు మనం చేసేటటువంటి పఠించేటటువంటి మంత్రం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ దీపాన్ని ఎలా వెలిగించాలి అనేటటువంటిది పెద్ద సమస్య అయిపోయింది అందరికీ. 2 ఒత్తులు ఇయ్యాలండి, 3 ఒత్తులు ఇయ్యాలి అని. మనకు ధర్మ ప్రవృత్తి అనేటటువంటి గ్రంథం చెప్పినటువంటి ఆధారంగానే నేను చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయురః ప్రాన్ముఖో దీపోద్దన దస్యాదధన్ముఖః. అంటే తూర్పు వైపు ఒక జ్యోతి వెలుగుతూ ఉండాలి, ఉత్తరం వైపు ఒక జ్యోతి వెలుగుతూ ఉండాలి. తూర్పున ఉండేటటువంటి వాడు ఇంద్రుడు, ఆయుష్యునిస్తాడు. ఉత్తర దిక్కులో ఉండేటటువంటి వాడు కుబేరుడు, ధనాన్ని ఇస్తాడు. మానవ జీవితంలో ఈ 2 అవసరం. ధనం విశేషంగా ఉందండి, ఆయుష్ లేదు, ప్రయోజనం లేదు. లేదు ఆయుష్ పూర్ణాయుష్ అండి, ధనం లేదు, ఆ ఆయుష్ వ్యర్థమే అంటారు. కనుక ఈ 2 కూడా అర్థించేటటువంటి వారు పూజాగృహంలో ఒక ఒత్తి తూర్పుగా వెలుగుతుండాలి, మరొక ఒత్తి ఉత్తరంగా వెలుగుతూ ఉండాలి అని ఇక్కడ మనకు శాస్త్రం చెప్తుంది. ప్రత్యన్ముఖం దుఃఖదోషం హానిదో దక్షిణాముఖ. ఏం చెప్తున్నారంటే, పశ్చిమ దిశగా దీపాన్ని వెలిగించినట్లయితే ఆ గృహంలో దుఃఖం అనేటటువంటిది లభిస్తున్నది. అలాగే దక్షిణం వైపు దీపాన్ని వెలిగించినావా ఏమవుతుంది, హాని కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనము కన్ఫ్యూషన్లో ఉంటాం. అలాంటప్పుడు 4 దిక్కుల్లో మనం దీపంగాని వెలిగించినట్లయితే అది సర్వోత్కృష్టమైనటువంటి విషయం అన్నారు. మనం ఎంత ఖర్చు పెట్టినా దీపం కాడికి వచ్చేలేక అయ్యో నెలకింత అవుతుందండి, ఆయిల్ ఎంత అవుతుందండి, మనం ఈ లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఆయుష్ను ప్రదానం చేసేటటువంటి వాడికి అంత దీపాన్ని వెలిగించలేక పోతే మనం ఇక వ్యర్థమే ఈ మానవ జీవితం అనేది. అందుకే చెప్తున్నాడు, స్థాపితో యదం చైవస్యోర్ధిష్ఠు దీపాశ్చానుషు సుబధాస్తే సదా సర్వే నదోషాప్తత్ర కశ్చన. అంటే 4 వైపుల మీరు దీపాన్ని వెలిగించినట్లయితే 4 దిశల్లో అది ఉత్కృష్టమైనటువంటి దీపంగా మనకు ఇక్కడ చెప్తున్నారు. ఇక కామ్యాల్లోకి మనం వస్తే
ఎవరైతే అమావాస్య నాడు, ప్రతి అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించటము ఇది ధర్మం. ఇది కనుక ఆ పితృదేవతలను ఆరాధించేటటువంటి వారు అమావాస్య నాడు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత రావి చెట్టు క్రింద ఆవు నేతితో దీపం వెలిగించినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతల యొక్క సంతోషంతో ఏమవుతుంది? సుఖశాంతులు లభిస్తాయి. సుఖశాంతులు అనుభవించేటటువంటి ఈ దేహం ఎవరిచ్చారు? పితృదేవతల యొక్క ఫలితమే ఈ యొక్క మనకు కనిపించే ఈ దేహం. కనుక ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఇచ్చేటటువంటి తర్పణమనైతేనేమి, దీపమైతేనేమి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక అదే రావి చెట్టు క్రింద ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారు దాన్ని. ఈ ఆవ నూనెతో 41 రోజులు ప్రాతకాలం కానీ దీపం పెట్టినట్లయితే మనోవాంఛలు, ఏ కోరికలతో నువ్వు పెడతావో ఒక్క 40 రోజులు కానీ మీరు చేయదలుచుకుంటే మీకు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అదే రావి చెట్టు క్రింద నువ్వుల నూనెతో ఒక 41 రోజులు దీపం పెట్టినట్లయితే దీర్ఘంగా మనల్ని బాధిస్తున్నటువంటి వ్యాధులు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాధులన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి, స్వస్థత చేకూరుతుంది. కనుక ఈ విషయాన్ని గ్రహించి, దీపం యొక్క మాహాత్మ్యాన్ని గ్రహించి అందరూ కూడా ఈ దీపం ద్వారా కోర్కెలు, కామ్యాలు తీర్చుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.